హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఇష్టమైన మక్కగారెలు చేశాను. ఇది తెలంగాణ స్పెషల్ కూడా. ముందుగా అయితే మక్కంకులను ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. మరి ముదురునవి తీసుకోవద్దు, మరి లాతవి తీసుకోవద్దు, మీడియంగా ఉన్నవి తీసుకోవాలి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత మన తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కూడా మరీ మొత్తం పేస్ట్ లాగా అసలు పట్టద్దు. ఒక 80% వరకు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. నేను ధనియాలు అందులో వేసుకోలేదు కాబట్టి ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకునైతే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం అనుకో బజ్జీలాగా అనిపిస్తుంది మనకి. ఈ విధంగా 80% మిక్సీ పట్టుకోవడం వలన సేమ్ మనకి బయట తిన్న మక్కగారె లాగానే వస్తుంది. అందుకని 80% మాత్రమే పట్టుకోవాలని చెప్పాను నేను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఇటు పక్కన అందరికీ ఇష్టమైన పల్లికాయ కూడా ఉడకబెడుతున్నాను నేను. మీలో ఎంతమందికి ఉడకబెట్టిన పల్లికాయ ఇష్టమో కామెంట్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత నేను చూపెట్టిన విధంగా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి. దానిపైన ఈ విధంగా రౌండ్గా చేసుకుంటూ మధ్యలో హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. మరి మనము లాత మక్క కంకులు తీసుకున్నట్లయితే అవి విచ్చిపోతాయి అన్నట్లు. అందుకని నేను మీడియంగా ఉన్నవి తీసుకోవాలని చెప్పాను. ఈ విధంగా చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ని మరీ ఎక్కువ హీట్ కూడా కానివ్వద్దు. ఎందుకంటే వేసిన వెంటనే మాడిపోతాయి, లోపల వరకు ఫ్రై అవ్వవు. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం వేసిన 2 నిమిషాలకి ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. అస్సలు ఒక్కదానికి ఒకటి అతుక్కోవు. నేను చెప్పిన విధంగానే మీరు చేశారంటే మనం సేమ్ బయట తింటే ఎలా ఉంటాయి అంతకంటే ఇంకెక్కువ టేస్టే ఉంటాయి తప్ప అస్సలు నచ్చకుండా అయితే ఉండవు. ఒక్కొక్కటి మెల్లిగా రివర్స్లో అయితే వేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లో వేసేసుకోవడమే. చూడండి, ఒకసారి చూస్తేనే మనకి తినాలన్నట్టు అనిపిస్తుంది. ఈ మక్కవడలు నచ్చిన వాళ్ళకి కూడా ఈ విధంగా చేసుకోవడం వలన ఇంకా ఎక్కువనే తినాలనిపిస్తుంది తప్ప నచ్చకుండా అయితే అస్సలు ఉండవు. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఆయిల్లో పట్టే అన్ని మాత్రమే వేసుకోవాలి, మరీ ఎక్కువగా అస్సలు వేసుకోవద్దు. మన అందరి కోసం అయితే వేడి మక్కగారెలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఒకసారి అయితే టేస్ట్ చూసి నేను మీతో చెప్తాను ఎలా అయినాయో. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సాల్ట్ కూడా కొంచెం కూడా ఎక్కువ కాలేదు, ఏం కాలేదు. క్రిస్పీగా భలే అయినాయి అసలు. మీరు ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.